టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, అలాగే పలు కమిటీల సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. నేడు టీపీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు జైబాబు, జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశ ఎజెండా కామారెడ్డి జిల్లాలో ఈ నెల 15న టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలి. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభగా ఈ యొక్క సభను నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అదేవిధంగా ఈ యొక్క సభకు సంబంధించి సభాస్థలిని కూడా వాళ్ళు వీక్షించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సభపై సభ ఈ విధంగా నిర్వహించాలి, పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే విధంగా, సామాన్య ప్రజలు వచ్చే విధంగా ఈ యొక్క సభను విజయోత్సవం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో చర్చ చేరున్నారు. బీసీ రిజర్వేషన్ అంశంలో కేంద్రం యొక్క తీరును ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కేంద్రం దాన్ని ఎట్లాంటి స్పందన లేకుండా వారి దగ్గర పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సభ ఏర్పాట్లు, సభకు సంబంధించి విజయోత్సవం చేయడం పట్ల ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగను. అంతేకాకుండా యూరియాపై కూడా ఆ గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో కూడా కేంద్రంపై ఈ యొక్క అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సఫలీకృతమైనా సరే ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి కేంద్ర యొక్క యూరియాపై కేంద్ర యొక్క రాష్ట్రానికి ఇచ్చే వాటా పైన కేంద్రం వహిస్తున్న నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీనిపైన కూడా చర్చ చేయాలని చెప్పేసి టీపీసీసీ సమావేశంలో అయితే సమావేశంలో చర్చ చేయాలని నిర్ణయించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు హైకోర్టును గడువు కోరాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అక్టోబర్ లేదా డిసెంబర్ ఈ మధ్య అక్టోబర్ లేదా నవంబర్ మధ్య కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కూడా ఆ విధంగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరిగింది. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఈ యొక్క ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 2 చొప్పున పికప్ చేసే విధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వారిని ఎంపిక చేసే విధంగా గత పిఎస్సి సమావేశంలో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క పికపింగ్ లిస్ట్ ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ భర్తీ కూడా అక్టోబర్ 10 కల్లా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క అంటే కార్పొరేషన్ చైర్మన్ లో భర్తీ కావాలని చెప్పేసి టీపీసీసీ నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కమిటీలకు సంబంధించి వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు కూడా పూర్తి స్థాయిలో కమిటీలు
వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు టిపిసిసి సమావేశంలో విస్తృత సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణం కమిటీల ఏర్పాటుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ యొక్క 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ రైట్ విజయన్ ఉన్నారు. థ్యాంక్ యూ హరికృష్ణ.